నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. ఏపీ పాలిటిక్స్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ. క్యాబినెట్ చెప్పులు ఎప్పుడు? కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఏడాదిన్నర గడుస్తున్న వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన టీంను ప్రక్షాళన చేయబోతున్నారా? పాత నీరు పోయి కొత్త నీరు రావాలి అన్న చందంగా పెర్ఫార్మెన్స్ లేని మంత్రులకు చెక్ పెట్టి ఎక్స్పీరియన్స్ ఉన్న నేతలకు పట్టం కట్టబోతున్నారా? ఇదే తరుణంలో పశ్చిమ గోదావరి జిల్లా సీనియర్ నేత మాజీ మంత్రి పీతాని సత్యనారాయణ పేరు ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. ఆశకు అంతం లేదు, అవకాశానికి హద్దు లేదు అన్నట్లుగా ఈసారి ఎలాగైనా సరే బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవాలని పీతాని గట్టి పట్టుదలతో ఉన్నారు. అటు ప్రస్తుత మంత్రి వాసంశెట్టి సుభాష్ గ్రాఫ్ పడిపోయిందా? పీతానికి అదృష్టం వరించబోతుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో 2024 ఎన్నికలు ఒక సువర్ణ అధ్యాయం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడిన 175 స్థానాలకు గాను 164 స్థానాల్లో ల్యాండ్ స్లైడ్ విక్టరీని నమోదు చేశాయి. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ప్రాంతీయ, సామాజిక సమీకరణాలను బ్యాలెన్స్ చేస్తూ చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గాన్ని ఎంపిక చేసుకున్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి దాదాపు 18 నెలలు కావస్తోంది. తీరు మారకపోతే సీటు మారుతుంది అన్న హెచ్చరికలు మంత్రులకు అందుతున్నాయి. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం కొందరు మంత్రులు పనితీరు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ముఖ్యమంత్రి అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రుల గ్రాఫ్ ఆధారంగా ఒక సమగ్ర నివేదికను సిద్ధం చేసిన అధిష్టానం త్వరలోనే డెడ్ లైన్ విధించబోతోందని టాక్. ఈ క్రమంలోనే మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ అంశం తెరపైకి వచ్చింది. దీంతో ఆశావహులైన ఎమ్మెల్యేలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పీతాని సత్యనారాయణ తన గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. గోదావరి జిల్లాల రాజకీయాల్లో శెట్టి బలిజ సామాజిక వర్గం అత్యంత కీలకమైంది. ఒక్క ఓటు గెలుపును నిర్ణయిస్తుంది, ఒక్క కులం అధికారాన్ని శాసిస్తుంది అన్నట్లుగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ సామాజిక వర్గం కింగ్ మేకర్ పాత్ర పోషిస్తుంది. 2004 నుండి రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన పీతాని సత్యనారాయణ ఆచంట నియోజకవర్గం నుంచి 4 మార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అటు కాంగ్రెస్ హయాంలోనూ, ఇటు టీడీపీ హయాంలోనూ కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహించిన అనుభవం ఆయన సొంతం. 2024 ఎన్నికల్లో పీతాని విజయం సాధించినప్పటికీ ఫస్ట్ క్యాబినెట్ లో ఆయనకు చోటు దక్కలేదు. అప్పట్లో కోనసీమ జిల్లాకు చెందిన వాసంశెట్టి సుభాష్ కు శెట్టి బలిజ కోటాలో మంత్రి పదవి దక్కింది. అదృష్టం ఒకరిని వరిస్తే అనుభవం మరొకరిని వేచి చూసేలా చేస్తుంది. పీతాని కంటే జూనియర్ అయిన సుభాష్ కు మంత్రి పదవి ఇవ్వడం అప్పట్లో చర్చనీయాంశమైంది. కానీ సామాజిక సమీకరణాల దృష్ట్యా పీతాని మౌనంగా ఉండిపోయారు. అయితే ఇప్పుడు మళ్లీ తన కాలం వచ్చిందని ఆయన నమ్ముతున్నారు. ప్రస్తుత మంత్రి వాసంశెట్టి సుభాష్ పనితీరుపై అధిష్టానం కొంత సీరియస్ గా ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. శాఖాపరమైన వ్యవహారాల్లో ఆయన వేగం పెంచలేకపోతున్నారని, జిల్లా రాజకీయాల్లో పట్టు కోల్పోతున్నారని చంద్రబాబు భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇదే తరుణంలో అనుభవం ఉన్న పీతానిని మంత్రివర్గంలోకి తీసుకుంటే అటు సామాజిక వర్గానికి, ఇటు జిల్లా రాజకీయాలకు మేలు జరుగుతుందని అంచనా వేస్తున్నారు. పీతాని సత్యనారాయణ సైతం తన సన్నిహితుల దగ్గర ఈసారి డెఫినెట్ గా బెర్త్ కన్ఫర్మ్ అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో కూడా ఆయన అనుచరులు పండుగ వాతావరణాన్ని అప్పుడే మొదలుపెట్టారు. సీనియారిటీ ప్లస్ లాయల్టీ తన్ను మంత్రిని చేస్తాయని పీతాని నమ్ముతున్నారు. ఇటు సుభాష్ కు ఉద్వాసన పలుకుతారా, లేక పీతానికి వేరే రూపంలో అవకాశం ఇస్తారా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ప్రస్తుతం ఉన్న రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ పనితీరు పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారట. మంత్రి సుభాష్ పనితీరు మార్చుకోవాలని పలుమార్లు చంద్రబాబు హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరిపితే మంత్రి సుభాష్ ను తప్పించి అదే స్థానంలో సీనియర్ నేత పీతాని సత్యనారాయణకు మంత్రి పదవి ఇస్తారని జోరుగా ప్రచారం జరుగుతుంది. పీతాని సత్యనారాయణ సైతం ఈసారి జరిగే క్యాబినెట్ విస్తరణలో తనకు చోటు దక్కుతుందని సన్నిహితుల వద్ద వాపోయారు. నియోజకవర్గంలో సైతం పీతానికి మంత్రి పదవి ఖాయమైనట్లు కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం పీతానికి మంత్రి పదవి ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు పూర్తయిన నేపథ్యంలో మంత్రుల పనితీరుపై చంద్రబాబు లోతైన సమీక్ష నిర్వహిస్తున్నారు. పెర్ఫార్మెన్స్ లేకపోతే పదవి లేదు అనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 4 సార్లు ఎమ్మెల్యేగా, గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం పితానికి ప్రధాన బలం. రాజకీయాల్లో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్న ఫార్ములా ఆయనకు కలిసి వచ్చేలా ఉంది. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో అత్యంత బలమైన ఓటు బ్యాంకు ఉన్న శెట్టి బలిజ వర్గాన్ని సంతృప్తిపరచటం ఏ పార్టీకైనా అనివార్యం. ఈ కోటాలోనే మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుత మంత్రి సుభాష్ పనితీరుపై వస్తున్న అసంతృప్తి వార్తలు పితాని ఆశలకు రెక్కలు తొడిగిస్తున్నాయి. బాబు తన క్యాబినెట్లో అగ్రెసివ్ లీడర్స్ ను కోరుకుంటున్న తరుణంలో సుభాష్ స్థానం డైలమాలో పడింది. పశ్చిమ గోదావరి జిల్లాలో రాజకీయ పట్టు పెంచుకోవాలంటే పితాని లాంటి బలమైన నేతకు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా క్యాడర్లో ఉత్సాహం నింపవచ్చని అధిష్టానం భావిస్తోంది. పశ్చిమ గోదావరి రాజకీయాలు ఇప్పుడు అగ్గిరాజేస్తున్నాయి. వచ్చే కాలం ఎవరిదో, వెళ్లే కాలం ఎవరిదో కాలమే నిర్ణయించాలి. పితాని అనుభవం గెలుస్తుందా లేక సుభాష్ తన సీటును కాపాడుకుంటారా? చంద్రబాబు మార్క్ సర్ప్రైజ్ ఎలా ఉండబోతోంది తెలియాలంటే వేచి చూడాల్సిందే.